అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవణ్ రాజ్ అఫీషియల్. మీరు నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలానే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆల్రెడీ మినీ వ్లాగ్స్ అప్లోడ్ చేశాను కదా, అందులో అయితే అత్తయ్య వాళ్ళు వచ్చారని చెప్పాను. ఇంకా అత్తయ్య వాళ్ళు వచ్చి అయితే 2 days అయిందనమాట. ఇంతకు ఎందుకు వచ్చారో ఏంటి అనేది వీడియో లాస్ట్ వరకు చూసేయండి, మీకే అర్థమవుతుంది. మొత్తానికైతే వచ్చి 2 days అయింది కాబట్టి ఇంట్లోనే ఎప్పుడు చూసినా అలా అయిపోతుందని మా మరిది గారు అయితే బయటకు వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. ఇంకా మొత్తానికైతే అందరం అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా ఏదో ఒకటి అవుతూ ఉంటుంది కదా, అలానే అండి మార్నింగ్ అయితే ప్లాన్ చేసామన్నమాట. ఇంకా వెళ్దామని చెప్పేసి ఇంకా మొత్తానికి అయితే అనుకోకుండా అందరం అదే టైంలో టైర్డ్ అయిపోయి పడుకుని పోయామన్నమాట. లేచేసరికి 3:30 అయితే అయిపోయింది. ఇంకా మొత్తానికి ఎర్లీగా వెళ్దాం అనుకున్నాము, లేట్ అయిపోయిందండి. ఇంకా ఎప్పుడు వెళ్ళాలన్నా ఒక ప్లేసెస్కి వెళ్ళాలి చూడాలి అనుకుంటే కొంచెం ఎర్లీగా వెళ్ళడమే మంచిది. ఇంకా నైట్ టైం అయితే ఫొటోస్ కూడా మంచిగా రావన్నమాట. మొత్తానికైతే మేమందరం స్టార్ట్ అయ్యేటప్పటికి 4 అయిందండి. ఎక్కడికి వెళ్తున్నామో ఏంటి అనేది వీడియో లాస్ట్ వరకు చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. చాలా చాలా బాగుంటుందన్నమాట. మొత్తానికి అత్తయ్య, మావయ్య, నేను, మా మరిది గారు, ఇంకా పాప అయితే స్టార్ట్ అయ్యాము. మా హస్బెండ్ అయితే ఆ రోజు డ్యూటీలో ఉన్నారు. ఎప్పుడు చూస్తున్నా మా హస్బెండ్ డ్యూటీలో ఉంటారు అనుకుంటున్నారా? ఇంకా తన అయితే హాలిడేస్ తక్కువ అండి, వీకెండ్స్లోనే ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఆ టైంలోనే మేము బయటకు వెళ్తూ ఉంటాము. నేను వైజాగ్లో ఉండి ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది. బట్ నేను తిరిగేది చాలా తక్కువ అనమాట. ఇంకా హాస్టల్లో ఉండేటప్పుడు అయితే 1 year ఉన్నాను. ఇంకా అప్పుడైతే బ్యాంక్ కోచింగ్లో ఉండేదాన్ని. ఎప్పుడో ఒక్కొక్కసారి బీచ్కి ఎలా ఇలా తిరిగే వాళ్ళం, కానీ ఇంకా బయటకు తిరిగేది చాలా తక్కువ అనమాట. నాకు వైజాగ్ సిటీ కూడా ఆల్మోస్ట్ ఎక్కడ తిరిగేది లేదు, చాలా తక్కువ ప్లేసెస్ తెలుసు అనమాట. ఇంకా టైం దొరికేటప్పుడల్లా ఇంకా ఎక్కడికో ఒక దగ్గరకు మా హస్బెండ్ తీసుకెళ్తూ ఉంటారు. మొత్తానికైతే ఈ రోజు అయితే మేము ఎక్కడికి వెళ్తున్నాము అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా బీచ్ రోడ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసారా, ఈ ఏరియాలోనే మాకు ఫోటోషూట్ అయితే అయ్యిందనమాట. ఇక్కడ నుంచి అలాగా ఒక్కొక్క లొకేషన్ని చూసుకుంటూ వెళ్ళిపోయాము. ఇంకా మొత్తానికైతే మెమోరీస్ అన్నీ ఇంకా గుర్తు చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఇక్కడ అయింది అక్కడ అయింది అని చెప్పేసి. ఆ రోజైతే నేను, ఇంకా మా ఆడపడుచు, మా హస్బెండ్, ఇంకా అన్నయ్య అయితే వచ్చామన్నమాట. మా మరిది గారు అయితే ఆ రోజు టైర్డ్ అయిపోయి ఉన్నారు, ఫోటోషూట్కి రాలేదు. ఈ లొకేషన్లో అయిందని చెప్పేసి చెప్తున్నాను. ఇంకా ఇది చూసి నేను తేనెట్ పార్క్ అనుకున్నాను. మొత్తానికైతే మా మరిది గారితో నేను వాదించాను అనమాట, అది కాదు ఇది, ఇది అది కాదు ఇదని. ఇంకా నేను చూసేది ఒకేసారి కాబట్టి ఇంకా అంత ఐడియా కూడా లేదు. మొత్తానికైతే కొంచెం ముందుకెళ్తే తేనెట్ పార్క్ అయితే వచ్చింది. తేనెట్ పార్క్, ఇంకా తొట్లకొండ బీచ్, ఉడా పార్కు, ఇలాంటి ప్లేసెస్లోనే మా ఫోటోషూట్ అయితే అయిందండి. ఇప్పుడైతే మేమైతే కైలాసగిరి స్టార్ట్ అయ్యామన్నమాట. నేనైతే ఎప్పుడూ వెళ్ళలేదు, ఇన్ని ఇయర్స్ నుంచి మేము ఆ ఏరియాకి దగ్గరలోనే ఉంటున్నా సరే ఇంకా ఎప్పుడు చూడలేదన్నమాట. మొత్తానికైతే అత్తయ్య వాళ్ళు కూడా ఎప్పుడో వెళ్ళారు. ఇంకా అలా చూద్దాంలే అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడైతే టోల్ ప్లాజా దగ్గర ఇంకా వెహికల్స్కి మనీ అయితే పే చేయాలి కదా, ఇంకా అక్కడైతే కొంచెం టైం అయితే పట్టేసింది. ఇంకా బండిలన్నీ చెకింగ్ కూడా అవుతూ ఉన్నాయన్నమాట కొన్ని ప్లేసెస్లోని. ఇంకా మొత్తానికైతే టోల్ ప్లాజా దగ్గర మనీ పే చేసేసి ఇంకా వెళ్ళామన్నమాట. నేనైతే చూసి ఆశ్చర్యపోయాను. మనం ఇప్పుడు సింహాచలం ఇట్లాంటి టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం కదా, అన్నవరము, అలా కొండ ఎలా ఉందో ఇది కూడా అలానే ఉందండి. నాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇదంతా మీతో చెప్తున్నాను. చూసిన వాళ్ళకి ఇదంతా కామన్లే, తొక్కలే అనిపిస్తుంది, బట్ నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. ఇక్కడైతే ఫొటోస్ దిగుదామని చెప్పి దిగాము. ఇంకా మా మరిది గారు, ఇంకా మా మాయ అయితే అన్నారనమాట పైన ఇంకా బాగా వస్తుందని. బట్ నాకు ఈ లొకేషన్ బాగా అనిపించి ఇంకా నేను ఆపమని చెప్పాను ఫొటోస్ దిగుదామని. ఇంకా మొత్తానికైతే అక్కడ కొన్ని ఫొటోస్ అవి దిగేసి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా ఎర్లీగా వచ్చుంటే బాగుండేది అనిపించింది. ఇంకా మంచిగా సన్సెట్ టైంలో ఇంకా ఫొటోస్ అవి బాగా వచ్చుండేవేమో. వెళ్ళే వాళ్ళందరూ ఈ లొకేషన్లో ఆగి బాగా ఫొటోస్ అయితే దిగుతున్నారండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఒకవైపు నుంచి బీచ్ వ్యూ చాలా బాగుందన్నమాట. మొత్తానికైతే నేను ఫస్ట్ టైం చూసాను కాబట్టి నాకు అంత ఎక్సైటెడ్గా అనిపించింది, వావ్ అన్నట్టు. ఇక్కడైతే చూస్తున్నారు కదా, అలా వెహికల్స్ పైన అందరూ వెళ్తూనే ఉన్నారు. కొంచెం ఇలాంటి ఏరియాలోని కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలండి. చూడ్డానికి ప్లేసెస్ అంతగా ఏం లేవు, కానీ ఇంకా ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే బాగా అనిపిస్తుంది ఈ కొండ, ఇంకా బీచ్ వ్యూ అదంతాను. మేమైతే వెళ్ళేసరికి బాగా లేట్ అయిపోయింది, అదొక్కటే చిన్న మిస్టేక్ అయితే జరిగిపోయిందండి. లేకపోతే ఇంకా కొంచెం అక్కడ టైం స్పెండ్ చేసి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. రీచ్ అయిపోయామన్నమాట. నేను, ఇంకా మా మరిది గారు, మా అత్తయ్య అయితే దిగేసాము. మా మాయ అయితే కార్ పార్క్ చేయడానికి అయితే వెళ్ళారనమాట. ఇక్కడ చూడండి, ఎప్పుడు ఇలానే ఉంటూ ఉంటారంట, చాలామంది ఉన్నారండి. ఆ రోజు వీకెండ్ కాబట్టి ఇంకా ఎక్కువగానే ఉన్నారు. నార్మల్ డేస్లో కూడా ఇలానే ఉంటారంట. మొత్తానికైతే నేను ఎప్పుడూ చూడలేదు కాబట్టి చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఏమీ లేదండి, శివుడు, పార్వతి, ఇంకా ఆ లొకేషన్ చూడడానికి చాలామంది వస్తూ ఉంటారు. ఇంకా మా మరిది అయితే పాప కోసం మంచి క్యాప్ తీసుకున్నారు. ఇంకా ఫొటోస్ దిగుదామని చెప్పేసి తనకు పెడితే అసలు ఉండలేదు
తీయలేదండి, ఆ వీడియో క్లిప్ అయితే ఎక్కడో మిస్ అయిపోయింది. ఇక్కడైతే ఇంకా మేము వెళ్ళి ఇంకా కొండ ఎక్కేసప్పటికి 5:30 అలా అయిపోయింది. మొత్తానికైతే బాగానే అనిపించింది, బట్ ఎర్లీగా వచ్చుంటే ఇంకా ఫొటోస్ బాగుండేవి అనిపించింది. మొత్తానికి ఇంకా పానీపూరి తిందామని చెప్పేసి ఇంకా మా మరిది గారు అయితే పానీపూరి ఆర్డర్ చేశారనమాట నాకు, అత్తయ్యకి. ఇక్కడ పానీపూరి కాస్ట్ ఎంత మరి నాకు తెలియదు, కానీ టేస్ట్ అయితే పర్లేదు, బాగానే అనిపించింది. ఆ రోజైతే మా పాపకి క్యాప్ పెట్టామో లేదండి, బాగా చిరాకు చేసేసింది అనమాట. ఇంకా ఒక్క దగ్గర కూడా క్యాప్ పెట్టనివ్వలేదు, బట్ తనకి బాగా సెట్ అయింది. ఇంకా పానీపూరి తింటూ ఉంటే అక్కడ కూర్చుందనమాట, వెనక నుంచి తెలియకుండా ఇంకా అలా క్యాప్ పెట్టేశాను. ఇంకా మా మరిది గారు అయితే వీడియో అయితే షూట్ చేశారనమాట. మొత్తానికి అయితే పానీపూరి వచ్చేసింది, మొత్తాన్ని తినేసి ఇంకా ఇటు సైడ్ అయితే వచ్చేసాము, ఇంకా బీచ్ వైపు అనమాట. కైలాసగిరి కొండ ఎక్కాక లెఫ్ట్ సైడ్ అయితే ఈ వ్యూ బాగా కనిపిస్తుంది, బట్ అప్పుడైతే 6:15 అలా అయిందండి. కొంచెం అంతగా లైటింగ్ కూడా లేదు, డిమ్గా ఉందన్నమాట వీడియో, అందుకని ఇంకా అలాగా కొంచెం ముందుకు వెళ్తే ఇలాగా డెవిల్స్ అన్నీ ఉంటాయి కదా, ఇంకా 3D ఎఫెక్ట్స్తో ఏవో ఉంటాయంట, అక్కడికైతే వచ్చామన్నమాట. నేను ఆమెను పింక్ సారీ ఆమెను చూసి కూడా బొమ్మనే అనుకున్నాను. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ వాళ్ళందరూ ఇంకా స్టార్టింగ్ చూసి అయితే మనుషులు అనుకున్నాను, తర్వాత మా మరిదిగా చెప్పారనమాట అవన్నీ బొమ్మలు అని చెప్పేసి. మొత్తానికైతే పింక్ సారీ ఆవిడ కూడా అలా కదలకుండా ఉంటే ఆమెను కూడా అలానే అనుకున్నాను. ఇంకా అవన్నీ చూసి చాలా బాగా అనిపించింది. తర్వాత అయితే ఇతని దగ్గర అందరూ ఫొటోస్ దిగుతున్నారని కూడా నేను దిగాను అనమాట. మత్తి అన్నారు, ఏంటి అతను అలా ఉన్నాడు, అతని దగ్గర ఏంటి ఫోటో అన్నాడు అంటే ఇంకా నవ్వుకొని వచ్చేసాను. ఇంకా ఒక్కొక్కలాగా ఇంకా మంచిగా ఫొటోస్ అవి దిగుతున్నారు. మొత్తానికైతే ఫుల్ ఎంజాయ్ చేశానండి. ఇక్కడైతే మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి. మొత్తానికైతే కైలాసగిరి చూసి బాగా ఎంజాయ్ చేసి కిందకైతే దిగిపోయామండి. కానీ కొంచెం సేపు ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది, ఎందుకంటే మేము వెళ్ళేది రాంగ్ టైము, బట్ టైం అనేది సెట్ కాలేదు, చీకటి పడిపోయింది. ఇంకా మా పాపతో కూడా కొంచెం కష్టమే, లేట్ నైట్ అని చెప్పేసి ఇంకా వచ్చేసామన్నమాట కిందకి. ఇంకా వస్తూ ఇంకా అలాగా టెంపుల్కి వెళ్దామని చెప్పి అనుకున్నాము. ఇదంతా చూసారా ఎంత బాగా డెవలప్ చేశారు. ఈ మధ్య అయితే ఈ రుషికొండ బీచ్ వైపు ఇలా అయితే డెవలప్ చేశారనమాట. ఇంకా వీకెండ్ కాబట్టి చాలా జనం ఉన్నారండి. ఇంకా ఇదంతా మా మరిది గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దానికోసము, ఎందుకంటే తనకి బాగా తెలుసు అనమాట, 3 years నుంచి ఇదే లొకేషన్లోనే జాబ్ చేస్తున్నారు. ఇంకా ఫ్రెండ్స్తో పాటు అలా తిరుగుతూ ఉంటారు కదా, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడైతే ఎక్కువగా క్రికెటర్స్ స్టే చేస్తూ ఉంటారట, రాడిషాన్. ఇక్కడ చూస్తున్నారు కదా నామాలు కనిపిస్తూ ఉంటే ఆ ఫీలింగే వేరండి. ఇంకా ఇదైతే రుషికొండ బీచ్ దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగా కట్టారండి కొండపైన. ఇంకా టెంపుల్కి వెళ్తూ ఉంటే మంచి ఫీలింగ్ అయితే వచ్చింది. ఇట్లా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇట్లా కొండపైన ఉన్నవి టెంపుల్స్ మెయిన్గా వెళ్తూ ఉంటాం కదా, డిఫరెంట్ ఫీలింగ్ అయితే ఉంటుంది. నాకైతే తిరుపతి వెళ్తున్నాం అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. ఇలా టెంపుల్స్ అనేవి కొండపైన ఉంటే అదొక డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. దేవుళ్ళు మెయిన్గా అక్కడే ఎందుకు ప్రతిష్ఠింపబడతారు అనేది తెలుసుకోవాలి అని ఉంది, కొండలపైన ఎక్కువగాను. రీసెంట్గానే మేము ఇంకా సింహాచలం, అన్నవరం ఇవన్నీ చూసాం కాబట్టి ఇలా వెళ్తూ ఉంటే మంచిగా అనిపించింది అనమాట. ఇంకా నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను, అత్తయ్య అయితే ఇంకా మరిది గారితో పాటు ముందే చూసేశారు. నేను మా మావయ్య ఇది ఫస్ట్ టైం, మా అమ్మ వాళ్ళు కూడా వెళ్ళి చూసారనమాట. నేను ఇంకా వెళ్దాం అనుకున్నాను, దేవుడు అనుగ్రహంతో ఆ రోజు అయితే సెట్ అయిందనమాట అనుకోకుండాను. చూస్తున్నారు కదా నామాలతో ఇంత బాగుందో లైట్ సెట్టింగ్, అది టెంపుల్ కూడా చాలా పెద్దదండి. మొత్తానికైతే రీచ్ అయిపోయామన్నమాట. ఇంకా మా మావయ్య అయితే కార్ పార్క్ చేయడానికి వెళ్ళారు. ఇంకా టెంపుల్లోకి ఫోన్ ఎలా ఉంటుందా అని చెప్పి అనుకున్నాం, కానీ ఇంకా ఫోన్ అయితే ఎలా ఉంటుంది అని చెప్పి మా మరిది గారు అన్నారు. ఇంకా వీడియోస్ అయితే తీయచ్చు అని చెప్పేసి చిన్న వీడియో క్లిప్స్ అయితే షూట్ చేశానమాట టెంపుల్ దగ్గర. కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఈ టెంపుల్ చూస్తారని చెప్పేసి ఇంకా అలా వీడియో అయితే షూట్ చేశాను. చాలా బాగా అనిపించింది. ఇంకా టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయాను. మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను, చెక్ చేసేయండి.
ఇంకా దర్శనం అయితే బాగా అయ్యిందండి. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా అలా ఇంకా వస్తూ ఉంటే ఈ పాప అయితే మమ్మల్ని ఫాలో అవుతుందంట. ఇంకా నేనైతే చూడలేదు. నార్త్ ఇండియన్స్ అండి, చాలా క్యూట్ ఉంది, చబ్బీగా భలే ఉంది. ఇంకా పాపని చూడ్డానికైతే ఈ పాప వస్తుందనమాట. వాళ్ళ మమ్మీ వాళ్ళు అయితే లాగుతూ ఉన్నారు. మొత్తానికైతే నన్ను ఫాలో అవుతూనే వచ్చింది. ఇంకా క్యూటీ క్యూటీ అని చెప్పేసి పాపను చూస్తూ వచ్చిందనమాట. ఇంకా మేమైతే ప్రసాదం తీసుకొని ఇక్కడ ఆడుతూ ఉంటే మా దగ్గరకు వచ్చింది. ఇంకా అత్తయ్య వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇంకా పాపను పట్టుకొని కూర్చున్నాను అనమాట. ఇక్కడ కూడా పాప అయితే వచ్చింది. ఇంకా అక్కడ చూసిన వాళ్ళందరూ పాప ఇలా పాకుతూ ఉంటే ఇంక అందరూ అడుగుతూ ఉన్నారనమాట, ఎన్ని మంత్స్ అన్నట్టు. ఇంక అందరూ చూసి బాగా నవ్వుతూ ఉన్నారు, ఎంజాయ్ చేస్తూ భలే ఉంది అని చెప్పేసి. ఇలా చెప్తూ ఉంటే మంచి ఫీలింగ్ కదండి. మా చిట్టితల్లి కూడా అందరినీ చూస్తూ ఉందనమాట. నెక్స్ట్ అయితే పాప ఎంట్రీ అయిందండి. ఎంట్రీ వచ్చి కాసేపు ఆడుకుందో లేదో ఇద్దరు కలిసి ఇంకా పాప ఆడుకున్న టైంలోనే పడిపోయిందనమాట వెనక్కి. చాలా బాధ అనిపించింది, ఎక్కడ తగిలేసిందో ఏంటో అనేది. పాపం వాళ్ళైతే వాళ్ళ మదర్ ఇంకా వాళ్ళ ఫాదర్ ఇద్దరుని ఇంకా సారీ సారీ అని చెప్తున్నారు. ఏం కాలేదులే అని చెప్పి మరిది గారు అయితే తన హిందీలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారనమాట. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా పాపం తను ఎక్కడ విడిచిపెట్టలేదు, మొత్తానికైతే వచ్చిందనమాట. ఇంకా పాప అయితే చాలాసేపు ఏడ్చిందండి. ఏదో అయ్యో టెంపుల్కి వచ్చాక ఇలా అయిందా అన్నట్టు నేను ఫీల్ అయిపోయాను. బట్ పిల్లలు కామన్ కదా ఇలాంటివన్నీ. తను సపోర్ట్ అందుకోలేక వెనక్కి అయితే తూగిపోయి పడిపోయిందనమాట. ఇంకా అదే చిన్న వీడియో క్లిప్ అయితే ఎలానో మా మరిది గారు చూస్తూ ఉన్నారు. ఇంకా అనుకోకుండా తనే పడిపోయిందండి. ఇంకా నాకైతే చాలా భయం వేసింది, ఎక్కడ తగిలేసిందో హెడ్కి అని చెప్పేసి. ఈ మధ్య ఎక్కువగా తనకైతే తలకే తగులుతున్నాయండి దెబ్బలు. నాకైతే చాలా టెన్షన్ వచ్చేసింది. మొత్తానికైతే ఇంకా లెగిసిపోయి ఇంకా ప్రసాదం అక్కడ వదిలేసి ఇంకా వచ్చేసామన్నమాట. నాకు భయం వేసి ఇంకా వస్తూ ఇంకా చాలాసేపు ఏడ్చింది. తర్వాత అయితే ఉరుకుని పోయిందనమాట. ఆ తర్వాత ఆ పాప మమ్మల్ని ఫాలో అయితే వచ్చింది. ఇంకా అలా మాట్లాడుకుంటూ భలే క్యూట్ ఉంది, ఇంటికి తీసుకెళ్ళిపోతావా అని అడిగితే తీసుకెళ్ళిపోతా అన్నదనమాట. పిల్లలు అంతే కదండి, పిల్లల్ని చూస్తే మురిసిపోతూ ఉంటారు. ఇంకా మొత్తానికైతే దిగుతూ అలాగా బొబ్బట్లు అయితే తీసేసుకున్నాం అనమాట. నేతి బొబ్బట్లు ఆ ఏరియాలో ఫేమస్ అంట. అదేదో షాపు, నాకు కూడా తెలియదు. మా మరిది గారు అయితే తీసుకొచ్చారండి. చాలా టేస్టీగా అయితే ఉన్నాయి, వేడిగా భలే అనిపించాయి అనమాట. మనం బయట కొనే షాప్స్ కంటే ఇక్కడ కూడా సేమ్ కాస్ట్, బట్ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా కార్లోనే ఒక 2 బొబ్బట్లు అయితే అందరం తినేసామన్నమాట. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.